నటభూషణుడి నట జీవితంలో చెప్పుకోదగిన మరో అంశం కళా తపస్వి డాక్టర్ కె విశ్వనాథ్ రూపొందించిన చిత్రాల్లో నటించడం. అందగాడికి కళా తపస్వి పట్ల ఎనలేని గౌరవాభిమానాలుండేవి. సిన్ని ఓ సిన్ని ఓ సన్నగాజుల సిన్ని ఓ వన్నెగాజుల సిన్ని ఉరుమని నువ్వు వెళ్ళిపోతే తూర్పు దిక్కు ఆపేస్తుంది. ఊరి ఊరిని చూశావంటే ఉత్తర దిక్కు ఊపేస్తుంది. జింజిరి జిం జింజిరి జిం జింజిరి జిం జింజిరి జిం సిన్ని ఓ సన్నగాజుల సిన్ని ఓ వన్నెగాజుల సిన్ని. శోభన్ బాబు గురించి చెప్పాలంటే ఒక్క విషయం, ముఖ్యమైన విషయం అది చెప్తే చాలు. అందాల నటుడు అనేటువంటి ఒక ప్రిఫిక్స్ పెట్టుకొని అందరి హృదయాల్లో ఉన్నటువంటి ఒక శోభన్ బాబు చెల్లెలి కాపురం అనే సినిమాలో డీగ్లామరైజ్డ్ రోల్ వేయటం అనేది అతను ఎవరు, ఎలాంటి ఆర్టిస్టు, ఒక క్యారెక్టర్ కోసం ఎంత త్యాగం చేశాడో ఇప్పటికి కూడా నేను మర్చిపోలేను. అంత అందమైన వాడిని అంత అందవిహీనంగా చూపించిన మహాపాపం చేసిన వాడిని నేను. ఆ సినిమాలన్నిట్లోనూ నాకు ఎంత దగ్గరైపోయాడంటే నేను ఎప్పుడు అంటూ ఉండేవాడిని, ఏమయ్యా లిప్పు మిమ్మల్ని పోతోందని. గురువు గారు రెండిట్లో ఏదో ఒకటి చూసుకోండి, మీరు లయన్నా చూసుకోండి, లిప్ అన్నా చూసుకోండి, రెండు వద్దు, నా దగ్గర కుదరదు అని అంత ఫ్రాంక్గా మాట్లాడే మనిషి నేను చాలా 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 సన్నిహితుడిని పోగొట్టుకున్నాను. ఇంకొక చిన్న హ్యాబిట్ ఉండేది అతనికి, అది చెప్పేవాడిని ఎప్పుడన్నా, ఏమిటయ్యా పాట మొదలు పెడితే చాలు, హీరోయిన్ చాలామంది ఉన్నారు ఇక్కడ, వాణిశ్రీ కూడా అక్కడ ఉంది, ఆయన వెంటనే పాట మొదలు పెట్టంగానే చెయ్యి నడుము మీద వేసేవాడు. అది పెద్ద అలవాటు. ఏమిటి, ఎందుకు బాబు నడుము చెయ్యేస్తాం, ఏమోనంటే వేయకపోతే లైన్ రావట్లేదు. అంత సరదాగా మేము గడిచాం.